ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు నుచ్చరింపవలెను, కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను నుచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. చాలు. అప్పుడు లోకంలో ఉన్నప్పుడు మాట్లాడావు వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు, పోసుకోని మాటలు, ఎదుటివాడి గుండెలు గాయపరిచే మాటలు, రెచ్చగొట్టే మాటలు, తుచ్చమైన మాటలు ఎన్నో మాట్లాడేసాం. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి మన మాటలు? ప్రభువాక్యం ఏం చెప్తుంది? మృదువైన మాట కోపమును చల్లార్చును, అలసిన వారిని మాటల చేత ఓడించు జ్ఞానం. శిష్యునికి తగిన నోరు నీకు రావాలి, క్రైస్తవుడికి రావాలి. మన మాట అలసిన వారిని ఊరడించాలి, బాధలో ఉన్నవాడిని ఆదరించాలి, గాయపడ్డవాడి గాయాలు కట్టాలి, నలిగిన వాడి హృదయాన్ని ఓదార్చాలి, పడిపోయిన వారిని నిలబెట్టాలి. ఇక జీవితం లేదు చాలు అనుకునే వాడిని కూడా ఇక నువ్వు బతకతోనైనా అని చెప్పి ధైర్యపరిచేటువంటి ఒక జ్ఞానం క్రైస్తవులుగా మనకు ఉండాలి. కనుక ఫస్ట్ ఇంప్రెషన్ మీ మాటే. మీ మాట కనుక ఎదుటివాడిని ఆదరిస్తే, ఓదారిస్తే, పలకరిస్తే, ధైర్యం చెప్తే, మీ మాట కనుక ఎదుటివాడికి నచ్చింది అంటే ఆటోమేటిక్గా ఆ తర్వాత నుంచి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం, మిమ్మల్ని మంచిగా చూసుకోవటం, మీతో మంచిగా మాట్లాడటం, మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి ఎంత చెడ్డోడైనా కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నేర్పిన గొప్ప జ్ఞానం అది. యేసు ప్రభు ఎక్కడ మాట్లాడినా దయగా మాట్లాడేవాడు. మనోళ్ళు మొఖం అట్ట పెట్టి ఎర్రగా నిప్పుల మీద కనుక మొక్కజొన్న కండిని గడితే గాలిపోయి తీసారు, సగం నల్లగా సగం ఎర్రగొట్టది. అట్ట ముఖం పెట్టి చేతికి రావచ్చుగా వాళ్ళు వస్తారండి. వాళ్ళు ఈ సగం గాలిపోయిన ముఖాన్ని చూసి ఇంకేమవుతారు? అరే నీకు 104 పో అంతతో వదిలేస్తారా? పోనీ వాడు రానన్నాడు. సరే నువ్వు చర్చికి రాకపోతే నరకానికి వెళ్ళిపోతావు. కోపంగా మాట్లాడటం అందరికి వచ్చుద్ది, అది పెద్ద విచిత్రం ఏముంది? ఏమండి, కోపం రావడానికి ఏం ఖర్చు ఉంటుందా? ఓరకనే అవుతుంది అది. కానీ ప్రేమ ఎంత ఓర్చుకోవాలి. ఎదుటోడు బాధ పెడుతున్నా, గాయపరుస్తున్నా, అవమానపరుస్తున్నా, నిందపరుస్తున్నా, మన వైపు చిన్న చూపు చూస్తున్నా, వెక్కిరిస్తున్నా, ఏళన చేస్తున్నా, వాళ్ళ ముందే నిలబడి వాళ్ళకి ప్రేమగా చెప్పాలంటే ఎంత ఓర్పు కావాలి? అది ఉండేది ప్రభువులో. అట్లా కాబట్టే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో తన యొద్దకు వచ్చిన ఏ వ్యక్తిని బాధ పెట్టకుండా మార్చుకున్నాడు, రక్షించుకున్నాడు. ఆయన వారందరినీ పరిచర్యలో నిలబెట్టుకున్నాడు.